అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము వైజాగ్ వచ్చామండి. వైజాగ్‌లో మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. రమ్య వాళ్ళు కొత్త అపార్ట్మెంట్ తీసుకుని ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము ఇదే ఫస్ట్ అండి రావటం. అంటే గృహప్రవేశానికి వచ్చాము. ఆ తర్వాత ఒక నెల, 2 నెలలు పట్టింది వాళ్ళు మొత్తం అంతా ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవటానికి అంతాని. హ్మ్. ఇక రెగ్యులర్ ఇక్కడ ఉండిపోతున్నారనమాట అండి. ఆ ఇల్లేమో రెంట్‌కి ఇచ్చేస్తున్నారు. పాతది డ్యూప్లెక్స్ హౌస్, ఇండివిడ్యువల్ హౌసు. అది ఇంతకుముందు మీరు చూసుంటారు కదా! ఇక్కడికి షన్ను బాబు స్కూలు అన్నీ దగ్గర అనమాట అండి. పైగా షన్ను ఆడుకోవటానికి ఎవరు లేరని కొంచెం లోన్‌లీగా ఉన్నాడునని, ఇలాంటి చోటైతే పిల్లలందరూ ఉంటారు అని, ఇట్లా చాలా ఆలోచన చేసి ఇక్కడికి వచ్చేయటం జరిగిందనమాట అండి. నిజానికి ఇది రెంట్‌కిచ్చి వాళ్ళు ఇండివిడ్యువల్ హౌస్‌లో అక్కడ ఉండేవాళ్ళనమాట అండి. అది పెద్ద ఇల్లు. కేవలం షన్ను బాబు కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారనమాట. మొత్తం ఇల్లంతా కూడాని మళ్ళీ మోడల్స్ అన్నీ మార్చుకుని కబోర్డ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పాతయన్నీ తీసేసి కొత్తయి వేయించుకుని బాత్రూమ్స్‌లో అన్నిటిల్లోనూ రకరకాల మోడల్స్ ఈ హాల్‌లో డెకరేషన్స్ ఏయేయో అన్నీ చేయించుకుని వచ్చారనమాట అండి. ఇవన్నీ కూడా ఈ బాల్కనీలో ఉంటే అండి చాలా బాగా కనిపిస్తది. ఇది 13 అంతస్తండి. అందువల్ల మొత్తం వ్యూ అంతా బ్రహ్మాండంగా కనిపిస్తది. బాల్కనీలో ఇలా రకరకాల మొక్కలు అన్నీ వేశారనమాట. వదిన గారికి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. ఈ ఉన్నంతలో ఈ ప్లేస్‌లోనే మొక్కల్ని ఎన్ని నింపారో చూడండి. దిగువనంతా మామూలు ఆర్టిఫిషియల్ గ్రాసే వేశారు. ఇక్కడ కూర్చొని చూస్తే వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తదండి. దిగువన కనిపించేయన్నీ విల్లాస్, అవతలన్నీ అపార్ట్‌మెంట్లు అలా అనమాట అండి. ఇవి పైనుంచి చూస్తే ఏదో బొమ్మరిల్లు లాగా కనిపిస్తూ ఉంటాయనమాట. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బావుంటుందండి. కేవలం లైట్‌లే కనిపిస్తూ ఉంటాయి. ఇక మార్నింగే ఎవరు లేవలేదు. వదిన, నేను మాత్రమే లేచి కొద్దిసేపు కబుర్లాడుకుని, కాఫీ తాగి, నేనేమో ఇటంతా వీడియో తీస్తున్నాను. ఇంకా మరిది గారు, మా వారు కూడా లేచి రెడీ అయిన తర్వాత మేము అన్నవరం వెళ్తున్నామండి. రిటర్న్‌లో అనమాట. ఇక భీమవరంకి రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి అండి. తొలి ఏకాదశికి అసలు ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను. మరి ఈసారి వైజాగ్‌లో ఉన్నాం కదా! సరే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అన్నవరంలో మేము వ్రతం చేయించుకోలేదండి. సామూహిక వ్రతాల్లో కూర్చుంటారు కదా! అదైతే ఇప్పటి వరకు ఎప్పుడు చేయించుకోలేదనమాట. అందున అన్నవరంలో. ఇక అన్నవరంలో వ్రతం చేయించుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యామండి. మా మరిది గారి స్నేహితులు అన్నవరం దేవస్థానంలో అర్చకులుగా ఉన్నారనమాట అండి. వారికి ఫోన్ చేస్తే జనాలెక్కువ ఉంటారు. తొలి ఏకాదశి కదండీ! అందున శనివారము అన్నీ కలిసొచ్చినాయి అనమాట. చాలా జనాలైతే ఉంటారు. పర్వాలేదు రండి. మేము చేయిస్తాము వ్రతం అని అన్నారనమాట. అందుకనే ఇక ఉదయమే రెడీ అయ్యి అన్నవరానికి ప్రయాణం అవుతున్నామండి. శ్రీ విశ్వరూపైతి ధ్యానం రండి లేచొచ్చి మళ్ళీ ఇక్కడ పడుకున్నాడు. చిన్నమ్మా ఇదిగోండి ఫైనల్లీ ఈ చీర ఈ బ్లౌజ్ వేసుకున్నాను. ఏమే సేమ్ ఇదే చీర ఇదే బ్లౌజ్ ఇలా వేసుకుని భీమవరంలో కబోర్డ్స్ వెనకాల నువ్వు కట్టుకుని ఓ చీర చాలా బాగుందంటే తీసుకెళ్ళాను. ఈ బ్లౌజ్ స్కాలప్ తో కుట్టింది అనమాట అండి ఆవిడ భీమవరంలోనే. నాకంత ఎందుకు పిల్లలు వేసుకునేదని దానికి ఇచ్చా. ఇప్పుడు నాకు ఆ చీరకు బ్లౌజ్ లేక ఇదే కట్టాను. ఈ అడుగున స్కాలప్ అంతా ఇదిగోండి మడిచేసాను. ఇదిగో అంత నాకంతా సూట్ అయినట్లేదు. ఇవి చూసారా రమ్య నా కోసం కొని ఉంచింది అనమాట. ఇవి స్టడ్స్ చూడండి చాలా బాగున్నాయి రమ్ము. పైగా ఇది పడకుండా ఇదిగో వెనక ఇట్లా ఏంటంటారు బ్యాక్ సపోర్ట్ కూడా ఉన్నదనమాట. పెద్ద సైజు మంచి క్వాలిటీ ఉన్నాయి. చాలా ఫస్ట్ క్వాలిటీ. ఇది కూడా రమ్మునే ఆర్డర్ పెట్టింది నా కోసం. నేను ఇలాంటివి ఇష్టపడతాను నందుకు. దీనికైతే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్స్ నేను పెట్టుకోవట్లేదులేండి. యాక్చువల్లీ ది నల్ల పూసలకి ఆ ఇయర్ రింగ్స్కి సెట్ అయినాయి. రెండు మంచి ఇది ఐ మీన్ బాగున్నాయి, మ్యాచింగ్గా కనిపిస్తుంది. బాగున్నాయి. రమ్ము చీర, రమ్ము జాకెట్, రమ్ము నల్ల పూసలు, రమ్ము చెవులు. అంటే నా కోసం కొన్నదే. ఇవి కూడా నా కోసం కొన్నదే, ఇవి కూడా నా కోసం కొన్నదే. కానీ రమ్ము ద్వారా కొన్నాయి అనమాట ఇవన్నీ. బాగున్నాయా అండి? చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇది కూడా నెంబర్ 1 క్వాలిటీ. గోల్డ్గా ఉందండి ఇది కూడా. అదే అవన్నీ గోల్డ్ రెప్లికాలే కొన్నాం.
ఓకే, బాగుందండి. ఇంకా ఇదనుకోండి మొత్తం త్రూ అవుట్ జర్నీ అంతా కూడా ఉంచేసుకోవచ్చు. వ్రతానికి అంతా కూడా ఇట్లా కట్టేసుకోవచ్చు. కొత్త చీర కదా, ఓకేనా? బాగుందా? నేను అర్థంలో చూసుకుంటాను. వదిన నా కోసం పిండి దీపాలకి సిద్ధం చేసేసి ఇచ్చింది. ఇదేమో పంచామృతాలు అక్కడ వ్రతంలో వాడండి వదిన అని చెప్పి చేసి ఇచ్చారు. ప్రతి శనివారం వదిన కూడా సప్త శనివారాలు పూజ చేస్తారనమాట. అందుకని ఇదిగో స్వామికి ప్రేమిదల కోసం అనమాట ఇది. వదిన ఒత్తులు కూడా ఇవ్వదున, మామూలు మామూలు ఒత్తులే వదిన. ఇదిగోండి రమ్మ వాళ్ళ పూజా మందిరంలో పెద్ద స్వామి విగ్రహం ఉంటుంది. ఈ యాలకల దండ నేను గృహప్రవేశానికి గిఫ్ట్ చేశాను అనమాట అండి. చాలా అందంగా ఉంటుంది. దిగువనేమో ఇలాగా ఇంకా పూజ ఇవన్నీ వదిన ఇంకా రాలేదు, మాకు అన్నీ అరేంజ్ చేసే హడావిడిలో ఉన్నారు. నెక్స్ట్ సప్త శనివారాలు పూజ ఈరోజు చేస్తారనమాట అండి. షన్నమ్మ నువ్వు కూడా చేస్తావా పూజ? జేజీ దండం పెట్టుకుంటావా? ఈవేళ స్కూల్ ఉందా నీకు? లేదా హాలిడే అండి మా షన్నమ్మకి. హాయ్ హాయ్ రెడీ. ప్రేమబాబు వస్తే రెడీ అయిపోయి వెళ్ళిపోవటమేనండి. రమ్య వాళ్ళు కూడా సప్త శనివారాల వ్రతాలు చేస్తున్నారు అన్నమాట అండి. వదిన పిండి దీపాల కోసం నాకు కూడా 7 పిండి దీపాలు చేసుకోమని పిండి కలిపి ఇచ్చారనమాట. ఇట్లా బాక్స్లో పెట్టి పళ్ళు అలానే పంచామృతాలు చేసి ఇచ్చారు. పువ్వులు తొలి ఏకాదశికి మనం పిండి చేసుకుంటాం కదండి, పేలాల పిండి, అది అన్నీ కూడా చేసి ఇచ్చారనమాట అండి. అన్నీ ప్యాక్ చేసేసి ఇచ్చారు నాకు. అంటే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకి కూర్చుంటే అన్నీ కూడా గుళ్ళోనే ఇస్తారంటండి. కావాల్సినవి చెప్పారు ఏమేమి తెచ్చుకోవాలో, కొబ్బరికాయలు, పువ్వులు ఇటువంటివి మనం తీసుకువెళ్ళాలి. ఇంకా మనం ఎట్లయినా శనివారం పిండి దీపాలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం కాబట్టి వదిన చేసి ఇచ్చారు కాబట్టి అవి కూడా తీసుకువెళ్తున్నాను నేను. వదిన వాళ్ళు ముందు రోజే పువ్వులు అన్నీ రకరకాల పువ్వులు, మారేడు దళాలు, తులసి దళాలు, మామిడాకులు అన్నీ కూడా తెచ్చుకుంటారనమాట అండి. వాళ్ళకి దిగువన సెంటర్లోకి వెళ్తే మార్కెట్లో అన్నీ దొరికేస్తాయి అన్నమాట. నేనేమో పెద్ద పెద్ద తామర పువ్వులు తెచ్చానండి. అవేమో నేను కొన్ని తీసుకున్నాను, ఒక 4-5 తీసుకున్నాను. మిగతా వదినకే ఇచ్చాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు పూజలో ఉపయోగించండి వదిన అని చెప్పి. అట్లానే పువ్వులు ఇవన్నీ కూడా కొన్ని బాక్సులో వేసి నాకు ఇచ్చారనమాట. అంటే అక్కడ స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అనమాట. అలానే ఈ పేలాల పిండిని కూడా తయారు చేశారు, కొంచెం చిన్న ప్యాకెట్లో వేసి నేను కూడా తీసుకువెళ్ళాను. ఇదిగోండి వదిన అన్ని పూజకి అన్నీ కూడా రెడీ చేసుకుంది, పూజ చేస్తున్నారు వదిన. ప్రసాదాలు అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నది పొద్దున్నే. పానకం, వడపప్పు, సేమియా పాయసం. ఇదేంటి వదిన? పాలది పంచామృతాలు, పొంగల్ చేసేస్తున్నారు. పొయ్యి మీద ఉన్నది పొంగలి. ఈ పాల వదిన అవి శివయ్యకి పంచామృతాలతో శివయ్యకి ముందు అభిషేకం చేసేసుకున్నారు. ఇప్పుడు ఇవే వదిన ఒత్తులు అన్నావు నువ్వు. నేను రింగ్స్ తీసుకున్నాను, అవి లైట్గా ఉన్నాయి వదిన. మనకి కార్తీక మాసంలో కూడా ఉపయోగపడతాయి అవి. అలంకారం అన్నీ చేసుకుని మేమేమో ప్రయాణం అయ్యే హడావిడిలో ఉన్నాం కదా. వదినేమో 9 లోపే దీపం పెట్టుకోవాలి అని చెప్పి వదిన పూజకు కూర్చున్నారు. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయింది, లేకపోతే వదిన పొద్దున్నే చేసేసుకుంటారు పూజ. భీమవరం వస్తావా? ఎప్పుడు వస్తావు? తమ్ముడు హాలిడేస్కా? తమ్ముడు హాలిడేస్ ఇప్పుడే కాదురా, నాన్న వచ్చిన తర్వాత రండి, ఓకే? ఆ నాన్నకి టీ కావాలట, టీ పెడుతోంది. ఎంత గాలో, ఫుల్ గాలి.
రెడీనా? ఇలాగా బాబాయ్ నువ్వు గుడికి ఎలా వెళ్తున్నావా? కాదు, డ్రైవింగ్. అక్కడ మళ్ళీ అవతారం ఎత్తుతాను. దశావతారాల్లో అవతారాలు. ఆ టీ కోసం లేట్ చేద్దామా? ఆయనేమో ఏం కంగారు పడద్దు, ఉత్సాహంగా నువ్వు వడకట్టేయద్దు, మరిగించు జండు ప్యూర్ అని అనుకుంటున్నాను. ఏమన్నది? జండు జల్లు ప్యూర్ హనీనా? నువ్వు దండు ప్యూర్ హనీ కాదు బాబాది. షన్నా అమ్మమ్మ ఇగో చూడు, మిర్రర్ బాగుందా అని షన్ను చూపిస్తున్నాడు. అని ఇలాగా కలర్స్ మారుతాయి కదా, ఇదన్నమాట. ఇదేంటది, ఇదేదో నిన్న ఆడు చూపించాడు కదా, అదన్నమాట. అది నచ్చిందా మీకు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. డైనింగ్ టేబుల్ ఆపోజిట్టే ఉంటుంది అనమాట. పెద్ద బుద్ధుడిది. ఎక్కడి నుంచో ఇది ఆర్డర్ పెట్టి తెప్పించారు. ఎక్కడి నుంచి అమ్మా? ఢిల్లీ నుంచి తెప్పించారండి ఇది. ఇవి వుడ్ టైల్స్. బాగుంది. అన్నది ఇంకా మూడో పెట్టితో మనకి ఇష్యూ లేదు కదా. మా షన్నమ్మకు వచ్చేసి డాడీ చెప్పారట, మా నాన్న చెప్పారు, నాకు చెప్పారు. మా లైన్లో ఇక్కడ కార్లు వస్తే మొత్తం 6 కార్లు బ్లాక్ కలర్ కార్లు ఉంటాయి. అవునా? అదిగో ఇప్పుడు ఆల్రెడీ నానా యువతలకి రా షన్ను, డోరు. బయలుదేరిపోతున్నామండి రమ్య ఇంటి నుంచి. అంటే కొంచెం పొద్దున్నే బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ వ్రతం చేయించుకోవాలి కదండి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవటానికి వెళ్తున్నాం అనమాట అండి. అవునా? అమ్మో నాయమ్మే, చూడండి కొన్ని రోజులు ఉండొచ్చు కదా అంట షన్నమ్మ. నీకు హాలిడేస్ అప్పుడు వచ్చి ఉంటా, ఓకేనా? నాన్న వచ్చిన తర్వాత నువ్వేరా. తెచ్చాను తినే మళ్ళీ తెస్తాను. వాడు మొఖం చూసారా ఎలా పెట్టాడు? కిస్ ఇస్తే సౌండ్ వచ్చింది, కిస్ ఇస్తే సౌండ్ రాలేదంట తాతకి. సౌండ్ వచ్చేలా కిస్ రాలేదు. నా చూడుగో, నా చూడుగో. ఓకే, హగి హగి. ఓకే ఓకే. దా ఎదురు. బాయ్ బాబు. అమ్మా అమ్మా జాగ్రత్త. బాయ్ తల్లి. ఇచ్చమ్మలో 2 రోజులు ఉండొచ్చు కదా అంటాడు షన్ను. వాడికి వెళ్ళిపోయేటప్పుడు బెంగ వస్తుంది. క్లబ్ హౌస్ అవన్నీ పెద్ద అపార్ట్మెంట్ ఇది అసలు. పెట్టాడా అటు భలే ఉంటుంది చూడు అసలు. ఇదే కదా. వచ్చేసాం. ఇదిగండి స్వామి తండ్రి సాయి. నాకు కూడా